'కొహరా' సీజన్ 2 తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ. అప్పుడెప్పుడో సీజన్ 1 చూసాను. సీజన్ 2 తీస్తారని కూడా తెలీదు. ఎందుకంటే ఆ కేస్ సీజన్ 1తో ఎండ్ అయిపోద్ది. ఇక మేకర్స్ సీజన్ 2 కూడా దింపారు కొత్త కేస్ తోటి. అండ్ ఈసారి పర్సనల్ థింగ్స్ మోర్ డెప్త్ మీద చూపిస్తూ. ఇదొచ్చేసి నిన్నటి నుంచి స్ట్రీమ్ అవ్వటం మొదలైంది నెట్‌ఫ్లిక్స్‌లో. తెలుగులోనే చూసాను. డబ్బింగ్ గుడ్. సిరీస్ విషయానికొస్తే నాకైతే బావుంది సిరీస్. ఒక స్లో బర్న్ ఎమోషనల్ థ్రిల్లర్ అనొచ్చు. టైం తీసుకుంటదనమాట లోపలికి వెళ్ళడానికి. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ థింగ్స్ రెండిటిని టాకిల్ చేస్తూ చూపించారు. దిస్ ఈజ్ లైఫ్. లైఫ్ ఇలానే ఉంటది అనేలా చూపించడం బావుంది. క్యారెక్టర్స్, డ్రామా, పర్సనల్ లైఫ్స్ నుంచి లేయర్స్ ఇవి ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఒక ఎన్ఆర్ఐ తన ఇంటి దగ్గర సస్పీషియస్‌గా చనిపోయి ఉంటది. ఆ కేస్ నుంచి స్టార్ట్ అయిన సిరీస్ ఎక్కడికి వెళ్ళిందనే చూస్తారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అనే దానికంటే కూడా ఎమోషనల్ థ్రిల్లర్ అనొచ్చు. సీజన్ 1 అండ్ 2 రెండూ కూడా సోషల్ ఇష్యూస్ మీదే తీసుకున్నారు. అయితే సీజన్ 1 కంప్లీట్‌గా ఆ కేస్ మీదే ఉంటది. ఇందులో కేస్‌తో పాటు క్యారెక్టర్స్ లేయర్స్ ఉంటాయి. ఆనియన్ ఉంటది కదా! ఒకదాని లోపల ఒకటిలాగా. అలాగే వెళ్ళే కొద్దీ క్యారెక్టర్స్ డెప్త్ పెరుగుతూ వెళ్తది. లైఫ్‌లో అందరూ హ్యాపీగా ఉంటున్నట్టు కాదు. ఉన్నట్టు ఉంటున్నారు అంతే. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ గో విత్ ద ఫ్లో అనే పాయింట్‌ని స్ట్రాంగ్‌గా చెప్తది. మెయిన్‌గా ఫ్రీడమ్ అండ్ పీస్ అనే పాయింట్స్‌తో తీసిన సిరీస్ ఇది అనొచ్చు. ఆ ఇద్దరి పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే కేస్ కంటే కూడా వీళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేలా చేసింది. వాళ్ళ లైఫ్స్ ఎలా ఉన్నా సరే కేస్‌ని ఎలా డీల్ చేశారు? అసలు ఆ కనెక్షన్ ఏమైందనేది చూస్తారు. అలా మొదలెట్టాను కంటిన్యూస్‌గా 6 ఎపిసోడ్స్ ఒకేసారి లేపేశాను. పర్ఫార్మెన్సెస్ వైస్ మెయిన్ లీడ్స్‌గా ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ యాక్టింగ్ చాలా హైలైట్ అయింది. రిమైనింగ్ ఆల్ గుడ్. బీజీఎం ఫ్లోలో వెళ్ళిపోద్ది. సినిమాటోగ్రఫీ నైస్. ఫైనల్లీ అన్ ఎంగేజింగ్ ఎమోషనల్ థ్రిల్లర్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 కంపల్సరీగా చూడాలనేం లేదు. ఆ కేస్ వేరే, ఈ కేస్ వేరే. కాకపోతే ఏఎస్ఐ మాత్రమే సేమ్ ఉంటారనమాట. సీజన్ 2 మీకెలా ఉంది? కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.